ఒకవేళ నాకు అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే ఆ కాలంలో తప్పకుండా లైఫ్ పనిష్మెంట్ పడేది. కానీ సాక్ష్యాలు తారుమారైపోయినాయి. ఇందులో ఇంకొకటి మెయిన్ ఏంటంటే, అసలు విచిత్రం ఏంటంటే, న్యాయస్థానాలు ఎవరైనా సరే మునిస్వామి రిపోర్ట్ని ఎందుకు కౌంట్ చేసుకోలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అండి అది, ప్రత్యక్షంగా డెడ్ బాడీని చూస్తూ పోస్ట్ మార్టం చేసి తీసుకున్న రిపోర్ట్ అది. దాన్ని కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఈ జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని కన్ఫర్మ్ చేసి ఉంటే మాత్రం అతనికి తప్పకుండా లైఫ్ పడేది. అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందండి? అట్ ది సేమ్ టైం అసలు ప్రత్యూష చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రత్యూష మీద ఒక్కటి కంటే ఎక్కువ అత్యాచారం చేసిండ్రు, అమ్మాయిని చంపారు. దిస్ ఈజ్ మర్డర్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి మునిస్వామి రిపోర్ట్. కాకపోతే మునిస్వామి రిపోర్ట్ని పక్కన పెట్టేసి వేరే త్రిసభ్య కమిటీ అని చెప్పి ఒక 3 డాక్టర్లను పెట్టేసి వాళ్ళు డెడ్ బాడీని చూడలేదు, ప్రత్యూషను చూడలేదు, ఎలా చనిపోయిందనేది రిపోర్ట్ల ద్వారా తెలుసుకున్నారు. రిపోర్ట్ల ద్వారా తెలుసుకొని ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఆధారంగానే ఈ న్యాయస్థానాల ప్రాసెస్ అంతా జరిగిందండి. ఎంత అన్యాయం అండి. నేను ఇప్పటికీ అంటున్నాను, మునిస్వామి రిపోర్ట్ను ఎందుకు కౌంట్ చేసుకోవట్లేదు ఈ న్యాయస్థానాలు? కౌంట్ చేసుకొని ఉంటే నా బిడ్డకి ఈరోజు ఇంకా ఎక్కువ న్యాయం జరిగేది. కౌంట్ చేయలేదు కాబట్టి ఈ జడ్జిమెంట్ వచ్చింది. కౌంట్ చేసి ఉంటే లైఫ్ పడేది. ఆ రోజు ప్రత్యూష చనిపోయింది అని అంటే, హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రత్యూష తొడల మీద, చెస్ట్ మీద, గొంతు మీద అన్నిట్లలో ఘాట్లు ఉన్నాయండి. నేను నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ పోయి చూసినప్పుడు ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఉన్నాయండి గొంతులో. నేను డాక్టర్ని అడిగితే అవి మేము ట్రీట్మెంట్కి క్లిప్పింగ్స్ పెట్టామంటారు. ట్రీట్మెంట్ క్లిప్పింగ్స్ పెడితే ఇక్కడ ఒక క్లిప్ పెడితే ఇక్కడ ఒక క్లిప్ పెడతారు. వన్ సైడ్ క్లిప్ పెట్టారు కదండి. ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక ఘాటు ఉంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? క్లిప్పింగ్స్ అంటే ఒక క్లిప్ ఇక్కడ పెట్టి 4 క్లిప్లు ఇక్కడ పెడతారా? అంటే నేను అనేది ఏంటంటే, దీన్ని బట్టే మీకు తెలుసుకోవాలా, మొత్తం కూడా మ్యానిపులేట్ అయిపోయింది. ఆ స్టార్టింగ్ లెవెల్లోనే మ్యానిపులేట్ అయిపోయింది కాబట్టి న్యాయస్థానాలు ఉన్న విట్నెస్లతోటి, ఉన్న సాక్ష్యాలతోటి ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది న్యాయం కాదు. మా కుటుంబానికి కానీ ప్రత్యూషకు కానీ న్యాయం జరగలేదని నేను అంటున్నాను.